డియర్ ఫ్రెండ్స్, నేను అసలు వేరే మూడ్లోనే ఈ ఫంక్షన్కి వచ్చాను, కానీ నన్ను కూడా డాన్స్ చేసేలాగా ఈ ఫంక్షన్ మార్చేసింది. దీన్ని బట్టి నేనేం తెలుసుకున్నానంటే, ఎటువంటి ఫంక్షన్స్ తరచు జరుగుతూ ఉంటే ఉత్తేజం కలుగుతుందని నాకు నమ్మకం వచ్చింది. సంతోషంగా ఉంది. మిస్టర్ కింగ్ అండ్ మిస్ క్వీన్ ఎవరనేది ఇప్పుడు మన ఎండి ప్రకటిస్తారు. ఈ సంవత్సరం బీటీబీ మిస్ క్వీన్ గోస్ టు మిస్ క్యాథరిన్. థాంక్యూ సార్. కంగ్రాచులేషన్స్. ఈ సంవత్సరం కింగ్ ఎవరనేది మిస్ పూజ అనౌన్స్ చేస్తుంది. ఓ నో నో కమాన్ సార్. పూజ, అనౌన్స్ చేయి. ఓకే. మిస్టర్ కింగ్ గౌతమ్ కృష్ణ. ఓ కంగ్రాట్స్. వీడు మిస్టర్ కింగ్ అట. నన్ను ఎప్పుడు చూసినా సరే విల్లన్ జీరో అనే అమ్మాయి నోరు ఇలా ఇలా పెట్టుకొని నన్ను చూసి మిస్టర్ కింగ్ అందక్క. అది మాత్రమే కాదు, తను క్రౌన్ తీసుకొని నా తల మీద పెట్టేటప్పుడు ఆ చైనీస్ మొహం మరీ చిన్నపోయింది. నేను కింగ్ అని నిరూపించేశాను కదా, ట్రై చేసిన అంటుకోకు. పూజని వాళ్ళ అమ్మా నాన్న నాకు అప్పగించి యుఎస్ కి వెళ్లారు. ఎప్పుడు చూసినా ఎందుకురా తన ఆట పట్టిస్తావు? అన్నీ నా మీదే చెప్పు. నేనేం చేశానక్క? ఇదిగో విడున్నాడే, అంతా వీడే చేశాడు. ఇప్పుడు కొత్తగా నువ్వు వచ్చావు సపోర్ట్ చేయడానికి. ఒక నిమిషం, తను వచ్చేసి అరే నా లవర్ జూలీ వస్తున్నట్టున్నదే. ఈ టైంలో ఇక్కడికి వస్తుందేంటి? త్వరగా తినండి. ఇంకా చాలా. ఏ అనుష్, రేపు స్కూల్ ఉంది, వెళ్ళి అరే హోంవర్క్ ఛీ, చేసుకో. వెళ్ళు. ఇదా? తర్వాత ఆట మొదలెట్టాల్సిందే. అరుణ్, స్టాండ్ బైలో ఉండండి. ఎప్పుడైనా సరే వాళ్ళు పిలవచ్చు. సరే, ట్రాకింగ్ అప్లికేషన్ ఆన్ చేశారు కదా? గుడ్. ప్రసాద్, అదే నెంబర్ నుంచి కాల్ వస్తోంది. వెయిట్. నేను చెప్పేంత వరకు మీరు వారితో మాట్లాడుతూ ఉండండి. ఓకే, సరే. ఫోన్ లిఫ్ట్ చేయండి. హలో అరుణ్, ఎక్కడున్నారు? మాట్లాడుతూ ఉండండి. అరుణ్, ఇప్పుడు ఎక్కడున్నారు? ఫాలో ద ట్రాక్. ఫోన్ కట్ చేయకుండా మాట్లాడుతూ ఉండండి. పీసీఓనే కదా? కట్ చేసిన వరకు అక్కడే ఉండండి. ఏమడిగాడు నాన్న? తాను డబ్బేం అడగలేదు ప్రసాద్, కానీ సంబంధమే లేకుండా ఏదో డివిడి ఉందంటున్నాడు. డివిడియా? ఈ పెళ్లే జరగదని బెదిరిస్తున్నాడు. అలా అన్నాడు. నానా, మీరు దేనికి దిగులు పడకండి. మన వాళ్ళందరూ చుట్టుముట్టారు. ఈ రోజు రాత్రి కల్లా వాడు మీ కాళ్ళ దగ్గర ఉంటాడు. యు బెటర్ క్యాచ్ హిమ్. రేయ్, నా ఫోన్ ఇవ్వరా. మావయ్య మావయ్య ఓకే గేమ్ మావయ్య ప్లీజ్ మావయ్య. రేయ్, బుక్ తీసి ఎప్పుడు చదవవు కదా, అన్ని సున్నాలే వచ్చాయి. నిన్ను ఇడియట్. సరే, నా ఐప్యాడ్ ఎక్కడ్రా? రేయ్, ఐప్యాడ్ ఎక్కడ్రా? నోరు తెరిచి మాట్లాడవేంట్రా? ఇదేంటిది? ఓరి మూర్ఖుడా. రేయ్, ఏంట్రా ఇది? తెలీదు. ఆమె వస్తువులు ఎక్కడ దాచినా పసిగట్టేస్తున్నాడే. అవును, దీన్నెందుకు ఇలా పట్టి చూస్తున్నావు? ఇంతకు ముందు ఇలాంటి దాన్ని ఎక్కడ చూడలేదా ఏంటి? చెడ్డీలు పరిశోధన చేస్తున్నావా ఏంటి? రేయ్, రేరా, నీ మనసులో అసలు నువ్వేమనుకుంటున్నావురా? ఆ రోజు ఆ అమ్మాయి ఇంట్లోంచి ఒక పీతను పట్టుకొచ్చేసావు, ఈ రోజు ఒక రోతను తీసుకొచ్చేసావు. నీ తోకలాగే నీ బుద్ధి కూడా వంకరగా మారిపోతుంది. రేయ్, ఇప్పుడు నేను దీన్ని ఎలా అమ్మాయికి తీసుకెళ్ళి ఇచ్చేది? ఎవరు తీసుకెళ్ళివమ్మన్నారు? వచ్చి నీ సంగతి చెప్తాను. ఈ షాక్తో తను చూడడానికి వెళ్తున్నా కదా, వెళ్ళు. అరుణ్, వాడు ఎత్తుకురండి. బట్ ఐ వాంట్ హిమ్ లైవ్.